హల్లెలూయా. యేసే మనకు ఆశ్రయం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున శుభములు. ఎలా ఉన్నారండి? దేవుడు తన రెక్కల చాటున మనల్ని భద్రపరిచి మరొక వారమును మనకు అనుగ్రహించిన దేవాది దేవునికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావాలు కలుగును గాక. ఈ యొక్క వారం కూడా దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నారండి. ముందుగా మన యొక్క హృదయాలను సిద్ధపరచుకుందాం, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, పరిశుద్ధాత్మదేవ యేసయ్యా, నీ గొప్ప కృపా కాపుదల భద్రత దయచేసి గత కాలమంతా, గత వారమంతా మమ్మల్ని కాచి కాపాడి నిలబెట్టిన దేవా ప్రభా, ఈ యొక్క వారంలో కూడా సర్వశక్తిమంతుడా నీ సన్నిధిలో ప్రభా యేసయ్య మమ్మల్ని నిలబెట్టిన దేవా నీకు కోట్లాది కృతజ్ఞతలు. ఎవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్నారో పరిశుద్ధాత్మదేవా నీ బిడ్డలైన వారితో నువ్వు మాట్లాడండి, నీ నామాన్ని మహిమపరుచుకోనండి. ప్రతి ఒక్కరము దేవా నీ సన్నిధిని అనుభవించాలయ్యా. ప్రతిదీ నీ యొక్క అధికారంలోనికి తీసుకొనండి దేవా. కేవలం నీ నామం మాత్రమే మహిమపరచబడాలి. నువ్వే సహాయమును దయచేయండి, నీ కృపతో నింపండి, నీ గొప్ప కార్యాన్ని జరిగించండి. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశంగా యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. మరి ఒకసారి చదువుదామండి. యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనం. దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధి కలుగుటకు నేను వచ్చితునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ వారం మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. నిన్ను నన్ను లేమిలో నుండి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. అసలు లేమి కలిగినప్పుడు మన జీవితాలు ఎలా ఉంటాయంటే, నా జీవితం ఈ విధంగానే ముగుస్తుందేమో, నా జీవితం ఇంకా ఇంతటితో అంతమైపోతుందేమో. నువ్వు దేవుణ్ణి కలిగి ఉన్నా కూడా ఇటువంటి ఆలోచన మన జీవితంలో కలుగుతూ ఉంటుంది. కానీ ఆ గొప్ప దేవుడు ఈరోజు నీతో చెప్తున్నారు, లేమిలో నుంచి సమృద్ధికరమైన జీవితంలోనికి నేను నిన్ను ఈ లోకంలో ఉన్నప్పుడే అనుభవించేటట్లు నేను నిన్ను చేస్తానని ఆ గొప్ప దేవాది దేవుడు మనతో చెప్తున్నారు. అసలు లేమి అంటే ఏమిటండి? లేమి అంటే లేని స్థితి అనమాట. అది ఆహార విషయంలో కానీ, ఆ యొక్క ఆర్థిక విషయంలో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, ఏ విషయంలోనైనా నువ్వు లేమి కలిగి ఉన్నావా, దేవుడు సమృద్ధికరమైన జీవితాన్ని, ఒక సంపదను, ఒక ఆరోగ్యాన్ని, ఒక వస్త్రహీనత నుంచి సమృద్ధికరమైన ఆ యొక్క జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని దేవుడు ఈరోజు చెప్తున్నారు. మనము చదివిన వాక్యంలో యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో దొంగ దొంగతనమును హత్యను నాశనము చేయుటకు వచ్చును కానీ మరి దేనికి రాడు. దొంగతనం చేయడానికి, మనల్ని నాశనం చేయడానికి కానీ నేను గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా ఇవ్వుటకు నేను వచ్చాను అని దేవుడు మనతో ఈరోజు జ్ఞాపకం చేసి, వాక్యానుసారంగా నేను సమృద్ధికరమైన జీవితాన్ని నేను నీకు అనుగ్రహిస్తాను అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు కదా.
మనము ధైర్యం తెచ్చుకోవాలి. అయ్యో నేను దేవా నీ వైపే నేను చూస్తున్నానయ్యా, నాకు ఈ లేమేంటి, నా యుద్ధం కాని స్థితి ఏంటి, నా కన్నీరేమిటి, నా బాధ ఏమిటి అని నువ్వు ఆలోచిస్తూ ఉన్నావేమో. కానీ ఆ గొప్ప దేవాది దేవుడు నీతో నాతో ఏం చెప్తున్నారో తెలుసా? నీ లేమి ఉంది, కానీ ఆ లేమిలో కూడా నువ్వు నా వైపే చూస్తున్నావు కదా, ఆ లేమిలో కూడా నువ్వే నా దిక్కు ప్రభా అని నువ్వు నా వైపే చూస్తున్నావు కదా, ఆ లేమిలో నేను సమృద్ధికరమైన జీవితాన్ని నేను అనుగ్రహిస్తాను అని దేవాది దేవుడు ఈరోజు మనతో చెప్తున్నారు. అసలు ఎటువంటి లేమి స్థితి గుండా వెళ్ళిన జీవితాలను ఆయన యందు భయభక్తులు కలిగిన ఆయన బిడ్డలైన వారిని దేవుడు ఎంతగా సమృద్ధికరమైన జీవితాన్ని అనుగ్రహించారు. ఏ విధంగా అనుగ్రహించారో మనము 3 విషయాలలో మనం ఈరోజు నేర్చుకుందాం. మన యొక్క వాక్య ప్రసంగ అంశం లేమిలో నుండి సమృద్ధికరమైన జీవితంలోనికి నడిపించే దేవుడు. మొట్టమొదటిగా దేవుడి సామర్థ్యం మీద దృష్టి ఉంచు. దేవుడి సామర్థ్యం మీద దృష్టి ఉంచు. మనకి ఈ లోకంలో ఎవరన్నా సహాయం చేస్తారు అన్నప్పుడు మనం ఏం చేస్తామండి? వారు నిజంగా నాకు సహాయం చేస్తారా? వారికి అటువంటి స్థితి ఉందా? అటువంటి పలుకుబడి ఉందా? అటువంటి ఘనతను వారు కలిగి ఉన్నారా? అటువంటి ఆస్తిపరులా అని ఆలోచిస్తావు కదా. అలాగే మనము ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటో తెలుసా? నా దేవుడు ఎలాగైనా నా యొక్క జీవితంలో కార్యం జరిగిస్తారు. ఆయన సామర్థ్యం మీద మనము దృష్టి ఉంచాలి. నేను ఈ స్థితిలో ఉన్నాను, నా దేవుడు ఎలా అయినా నాకు సహాయం చేస్తాడు, నా దేవుడు నన్ను నిలబెడతారు. ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంచాలి. ఆ సామర్థ్యం మీద దృష్టి ఉంచినప్పుడు మనలో ఆయన మీద విశ్వాసం, నమ్మకం కలిగి దేవుడు కార్యం చేస్తారు అన్న నమ్మకం కలుగుతుంది. అంతేకాదు, ఆ కార్యం జరగక ముందే నువ్వే కొంతమందికి సాక్ష్యం ఇస్తావు. ఎటువంటి విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఆయన సామర్థ్యం మీద దృష్టి ఉంచినప్పుడు నా దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తాడు, నా దేవుడు తప్పకుండా నన్ను నిలబెడతారు అన్న ఆలోచన నీకుంటుంది. ఆ యొక్క నిరీక్షణను, ఆ యొక్క విశ్వాసాన్ని దేవుడు సిగ్గుపరచడు. నువ్వు చెప్పడమే కాదు, ఆ యొక్క స్థితిని నువ్వు అనుభవించే స్థితిలోనికి దేవుడు తీసుకురాగలిగిన గొప్ప దేవుడు. కానీ నీ యొక్క సామర్థ్యం ఏదో దేవుడు ఇస్తాడా ఇవ్వడా అన్నట్టు ఉంటే ఏ విధంగా ఉంటుంది అంటే, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 6, 7, 8 వచనాల్లో, అయితే అతడు ఏ మాత్రము సందేహింపగా విశ్వాసంతో అడగాలి. నువ్వు ఏది అడిగినా, ప్రభా నీ యొక్క సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉందయ్యా, నువ్వు ఏది అడిగినా నన్ను లేమిలో నుంచి సమృద్ధిలోనికి తీసుకొస్తావని నాకు తెలుసు, నువ్వు ఏది అడిగినా కూడా సందేహింపక అడగాలి. 6వ వచనం, సందేహించువాడు గాలి చేత రేపబడి ఎగిరిపడు సముద్ర తరంగములను పోలి ఉండును. సందేహిస్తే ఏమవుతుంది? గాలి చేత లేపబడతాయి సముద్ర తరంగములు, కానీ అవి వెంటనే పడిపోతాయి కదా, నిలవబడవు. అలాగే మనము దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు సందేహింపకుండా అడగవలను. 7, 8 వచనాలు చూద్దామండి. అట్టి మనుష్యుడు ద్విమనస్కుడై తన సమస్త మార్గములందు అస్థిరుడు కనుక ప్రభువు వలన తనకేమైనా దొరుకునని తలంచుకొనరాదు. ఆ విధంగా అనుకోకూడదు. సందేహింపకుండా ఆయన సామర్థ్యం మీద మనం నమ్మిక ఉంచాలి. ఆ ఫస్ట్ పాయింట్లో ABCD చూసినట్లయితే, నమ్మితే నీ స్థితి మారుతుంది. అనేక సార్లు మనము నమ్మిక లేకపోవడం వల్ల మన యొక్క స్థితిని మార్చుకోలేకపోతున్నాం. నీ యొక్క లేమి ఉంది, కానీ దేవుడు చెప్తారు, ఆయన వాగ్దానం ఏ విధంగా ఉంటుందంటే, నీకు లేమి ఉంది, అయ్యో నా దగ్గర ఒక ధనము లేదే, ఈ యొక్క బాధలో, కష్టాల్లో, కన్నీరులో, అర్థం కాని స్థితిలో నేనున్నానే అన్నప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు. ఏమని వాగ్దానం ఇస్తారంటే, నువ్వు అప్పిచ్చువాడుగా ఉంటావు కానీ అప్పు తీసుకోవని వాగ్దానం ఇస్తారు. అది మనం నమ్మడానికి మన స్థితులు అడ్డొస్తూ ఉంటాయి. మనం నమ్మడానికి మన పరిస్థితులు చూసి ఆ వాక్యాన్ని నమ్మలేకపోతాం. కానీ బైబిల్లో ఒక వ్యక్తి దేవుడి యందు నమ్మిక ఉంచారు, ఆయన స్థితి మారింది. ఏలియా ఆహాబు రాజు దగ్గరకు వచ్చి, ఈ సంవత్సరంలో వర్షమైనా మంచైనా రాదు అని చెప్పినప్పుడు వెంటనే దేవుడి వాక్కు ఏలియాకు ప్రత్యక్షమే, ఏలియా నేను చూపించు యోర్దానికి ఎదురుగా ఉన్న కేరీతు వాగు దగ్గరకు వెళ్ళిపో ఏలియా, నేను నిన్ను ఈ యొక్క కరువులో కాకోళంతో నిన్ను పోషిస్తాను అని చెప్పినప్పుడు అతడు క్వశ్చన్ లేదండి, అతడు ప్రశ్న లేలే, ప్రభా
కాకులు ఎలా తెస్తాయి? నాకు కావలసిన ఆహారాన్ని కాకులు ఎలా తెస్తాయి ప్రభా అని ప్రశ్న ఇలా ఆయన నమ్మిక ఉంచారు. ఆ కాకులు ఉదయము రొట్టెయు మాంసము, సాయంత్రము రొట్టెయు మాంసము తీసుకొచ్చేటట్లుగా దేవుడు కార్యం చేశాడు. ఆయన నమ్మాడు, ఆ కరువులో పోషింపబడ్డాడు. కొన్ని రోజులకు ఏమైంది? ఆ కేరేతు వాగు కూడా ఏమైపోయింది? ఎండిపోయినప్పుడు దేవుడు చెప్తున్నారు, ఏలియా నువ్వు సారెపతు ఊరు దగ్గరకు వెళ్ళు, అక్కడ నిన్ను పోషించుటకు విధవరాలకి ఆజ్ఞాపిస్తాను. అప్పుడు కూడా ఏలియాకి ప్రశ్న రాలేదండి, ప్రభా నన్ను పోషించడం కోసం విధవరాలకు నువ్వు ఆజ్ఞాపిస్తావా? ఆ విధవరాలే ఒక అవసరతతో ఉంటుంది కదా, విధవరాలని చెప్తున్నావు కదా, దిక్కు లేకుండా ఉంటుంది, కానీ ఆ విధవరాలకి నువ్వు ఆజ్ఞాపిస్తావా ప్రభా అని ప్రశ్న వీల నమ్మాడు. ఆ యొక్క సారెపతి ఊరు దగ్గరికి వెళ్ళాడు. మనము కూడా మన యొక్క లేమిలో, మన యొక్క అవసరతలో దేవుడు అనేక సార్లు మనతో మాట్లాడుతూ ఉంటారు. అనేక సార్లు మన స్థితికి మించి మాట్లాడుతూ ఉంటారు. అది నీ స్థితిని చూసి, నిన్ను చూసి కాదు, అది దేవుడి యొక్క గొప్పతనం. కాబట్టి ఆయన స్థితిని బట్టి ఆయన మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు ఆ మాటను, ఆ వాగ్దానాన్ని, ఆ మాటను నువ్వు నమ్మినట్లయితే నీ లేమిలో దేవుడు సమృద్ధినిస్తారు. నీ లేమిలో నువ్వు కావలసినవన్నీ పొందుకునేటట్లు చెయ్యగలిగిన గొప్ప దేవుడు. నువ్వు నమ్మాలి. ఏ యొక్క స్థితి గుండా నువ్వు వెళ్తున్నావో ఆ స్థితిలో దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు నేను నమ్మాలి. అదే దేవుడు ఈరోజు మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో సెకండ్ బి చూసినట్లయితే, లేమిలో దేవుడి వాగ్దానాన్ని ఆధారం చేసుకో. నీకు లేమి వచ్చినప్పుడు నీ ఆధారం ఏమిటి? ఎవరో నాకు సహాయం చేస్తారు, అయ్యో నెల ఆఖరి అయిపోయింది, 1 తారీఖున ఎవరో నాకు సహాయం చేస్తారు, పోయిన నెల సహాయం చేశారు కదా, పోయిన నెల సహాయం అందింది వారి ద్వారా, ఈ నెల కూడా నాకు సహాయం చేస్తారు, ఈ నెల కూడా నాకు వారు ఇస్తారు అని వారి వైపు చూస్తున్నావా? నీ యొక్క లేమిలో దేవుడి వాగ్దానాన్ని ఆధారం చేసుకో. నీ యొక్క జీవితాంతం వారు నెల ఇవ్వకపోయినా, వారు నెల నిన్ను చూడకపోయినా, ఎవరైనా నీ పక్షాన నిలబడకపోయినా, ఆ యొక్క వాగ్దానం నువ్వు ఆధారం చేసుకున్నావు కదా, ఆ వాగ్దానము అనేది నీ యొక్క జీవిత కాలంలో లేమి లేకుండా జరుగుతుంది. ఏలియా కేరేతు వాగు అది ఎండిపోయిన తర్వాత దేవుడు చెప్తారు, ఏలియా నువ్వు సారెపతు ఆ యొక్క ఊరికి వెళ్ళు, నేను ఆ విధవరాలతో నిన్ను పోషిస్తానని చెప్పినప్పుడు అక్కడికి వెళ్తారు. ఆ ఊరికి వెళ్ళగానే ఒక విధవరాలు కట్టెలేరుకొనడం ఏలియా చూస్తారు. ప్రవక్త అయిన ఏలియా చూసినప్పుడు ఆ ఏలియా అడుగుతారు, నువ్వు నాకు కొంచెం మంచినీళ్ళు ఇవ్వవా అని చెప్పినప్పుడు ఆవిడ వెంటనే నీళ్ల కోసం వెళ్తున్నప్పుడు మరలా ఆవిడని పిలిచి, నువ్వు నాకు ఒక రొట్టెను చేసి తీసుకొని రా అని చెప్పినప్పుడు ఆవిడప్పుడు తన బాధను చెప్తుంది, నేను విధవరాలను, నాకు కొంచెము పట్టెడు పిండి కొంచెము నూనె ఉంది, నేను చనిపోకముందే అవి నేను నా కుమారుడు, నా బిడ్డ, నేను చేసుకొని తిందామని కట్టెలు తీసుకువెళ్తున్నాను అని చెప్పినప్పుడు ఏలియా ఒక మాట అంటాడు. ఏమంటారు అంటే, నువ్వు చెప్పినట్లుగా చెయ్యి, కానీ దేవుడు ఏం చెప్తున్నారో తెలుసా? 1 రాజులు 17వ అధ్యాయము 14-15 వచనాలు. భూమి మీద యెహోవా కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో నూనె అయిపోదని ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు. నువ్వు నాకు రొట్టె తీసుకురా. దేవుడేం చెప్తున్నారో తెలుసా? దేవుడైన యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టెలో పిండి తక్కువ కాదు, ఆ బుడ్డిలో నూనె తక్కువ కాదు అని దేవుడు చెప్తున్నారంటే ఆవిడ ప్రశ్నే లేదండి. అదే ఆవిడకు వాగ్దానంగా ఆ యొక్క లేమిలో, ఆ కరువులో అది ఆవిడ తన ఆ వాగ్దానాన్ని తీసుకుంది. ఏలియాకు ఒక రొట్టెనిచ్చింది. అక్కడ ఏం జరిగిందో తెలుసా? ఆవిడ తినడమే కాదు, మనం ఒక వచనాన్ని చూద్దామండి. 15వ వచనం. అంతటా ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడును ఆమెయు ఆమె ఇంటి వారును అనేక దినములు భోజనం చేయించు వచ్చిరి. ఆమె కాదు, ఏలియాతో పాటు ఆ యొక్క విధవరాలు బిడ్డ, అంతేకాదు ఆమె ఇంటి వారందరూ, ఏమో స్నేహితులు బంధువులు కూడా వచ్చారేమో, నీ దగ్గర సమృద్ధిగా ఉంది కదా, దేవుడు ఆశీర్వదించారు కదా అని వాళ్ళందరూ కూడా, ఇంటి వారందరూ తిన్నారంట. చూసారా? మన యొక్క లేమిలో మనం దేవుడి వాగ్దానాన్ని ఆధారం చేసుకోవాలని దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఆ ఫస్ట్ పాయింట్లో సి చూసినట్లయితే, ఈ ఒక్క తలంపే ఉంది,
ఈ ఈ ఒక్క తలాంతే నా జీవితంలో ఉంది అని అనుకుంటున్నావా? ఆ ఫస్ట్ పాయింట్లో సి చూస్తే ఈ ఒక్క తలాంతే నా జీవితంలో ఉంది, ఈ ఒక్కటే నా జీవితంలో ఉంది, నాకు ఇది ఒక్కటే వచ్చు, ఇంకేమీ రాదు. అందరికీ చాలా చాలా తలంతులు, చాలా టాలెంట్స్ ఉంటాయి, నాకు ఇది ఒక్కటే వచ్చు, నాకేమీ రాదు అని అనుకుంటున్నావా? ఆ ఒక్కదాన్నే దేవుడు ఆశీర్వదిస్తారు. ఆ ఒక్కదాని ద్వారానే దేవుడు ఆశీర్వాదం అంటే ఏంటో నీ ద్వారా దేవుడు లోకానికి చూపిస్తారు. 2 రాజులు 4వ అధ్యాయం మనం చూసినట్లయితే ప్రవక్తల శిష్యుల్లో ఒక భార్య ఎలీషా దగ్గరకు వచ్చి చెప్తుంది, నా పెనిమిటి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు, నా భర్త భయభక్తులు కలిగి ఉండి చనిపోయాడు, అప్పుల వారు వచ్చి నా 2 కుమారులను తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారు అని ఆ యొక్క ప్రవక్త దగ్గర చెప్పినప్పుడు ఎలీషా ఈ విధంగా చెప్తారు, ఏమనంటే నీ దగ్గర ఏముంది అని చెప్పినప్పుడు 4వ అధ్యాయము 2వ వచనం, ఎలీషా నా వలన నీకేమి కావాలను, నీ ఇంటిలో ఏమున్నదో అది నాకు తెలియజెప్పమనను. అందుకామె నీ దాసురాలని నా ఇంటిలో నూనె కుండ ఒక్కటి ఉంది, అది తప్ప మరేదీ లేదు అని చెప్తుంది. నా ఇంటిలో ఒక్క నూనె కుండ ఒక్కటే ఉంది, ఏది లేదు అని చెప్పినప్పుడు ఆమె వెంటనే చెప్పినప్పుడు నువ్వు ఇంకా బయటకు వెళ్ళి అందరిని అడిగి తీసుకొనిరా అని చెప్పినప్పుడు అందరిని అడిగి ఆ కుండలను తీసుకొస్తారు, అక్కడ ఉన్న వాటిలో నూనె నింపు, అది అమ్ముకొని మీరు బ్రతకండి అని చెప్తారు కదా. నీకు ఉన్న ఒకే ఒక్క తలాంతు ఏంటి? ఆ తలాంతు వంట చేయడం కావచ్చు, ఆ తలాంతు అందరికంటే వ్యత్యాసంగా ఆలోచించడం కావచ్చు, లేకపోతే నీలో ఉన్న ఒక చురుకుతనం కావచ్చు, లేకపోతే నీలో ఉన్న ఒక ఓపిక కావచ్చు, లేకపోతే ఏదైనా నీలో ఉన్న తలాంతు నీకు అర్థమవుతుంది. దేవుడు నీ లేమిలో నుంచి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు నీకు అనుగ్రహిస్తారు. అయ్యో నాకు అందరిలాగా జ్ఞానం లేదే, అందరిలాగా నేను చదువుకోలేదే, అందరిలాగా నేను ఉండలేదే అని ఆలోచిస్తున్నావేమో. ఆ ఒక్క తలాంతునే దేవుడు నీ కోసం ఉపయోగించి నిన్ను ఈ లోకాల్లో ఆశీర్వాదకరంగా చేస్తానని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. కాబట్టి ఆ ఒక్క తలాంతే ఉంది అని నువ్వు భయపడొద్దు. దేవుడు దానిని ఆశీర్వాదకరంగా మార్చి నిన్ను ఆశీర్వదించగలడు. దానిని వృద్ధి చేసి నీ యొక్క లేమిలో సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించగలడు. ఆ ఫస్ట్ పాయింట్లో డి చూసినట్లయితే సమృద్ధి ఇచ్చే దేవుడు నీకు ఉన్నారని మర్చిపోకూడదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, లేమిలో మన యొక్క మాటలు, మన యొక్క ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసా? నా జీవితం ఇంకా ఇదే ముగింపు, ఇంకా నా జీవితం అయిపోయింది, నేను ఇంకా జీవితాంతం ఇలానే చూడాలి అని అనుకుంటావు. కానీ నీ ఆలోచన మారాలి. సమృద్ధినిచ్చే దేవుడు నాకు ఉన్నారు. ఎంతోమంది భక్తులను, ఎంతోమంది విశ్వాసులను, ఎంతోమంది ఆయన బిడ్డలైన వారిని దేవుడు సమృద్ధినిచ్చారు, దేవుడు నిలబెట్టారు. ఈ లోకంలో వారి జీవితాలు లేమిలోనే ఉండకుండా దేవుడు కార్యం చేశారు. కాబట్టి నేను ఆయన సామర్థ్యం మీద నమ్మిక ఉంచాలి. అంతేకాదు నేను ఆయన నమ్మాలి. నమ్మితే నా స్థితి మారుతుంది. నా యొక్క లేమిలో నేను ఏమి చేయాలో తెలుసా? ఆయన వాగ్దానాన్ని నేను ఆధారం చేసుకోవాలి అని ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా దేవుడి మీద మాత్రమే ఆధారపడి ఆయన వైపు నువ్వు చూస్తూ ఉంటావో దేవుడు నిన్ను విడిచిపెట్టాడండి. దేవుడు నిన్ను ఒక ప్రశ్నగా ఈ లోకంలో ఉంచారు. లేమిలోనే నీ జీవితం అంతమైపోయేటట్లు, లేమిలోనే నీ జీవితం ఇంకా అయిపోయింది, ఇంకా వారి జీవితం అంతే అన్నట్లుగా నిన్ను ఉంచరు. నువ్వు ధైర్యం తెచ్చుకోవాలి. సమృద్ధినిచ్చే దేవుడు నీకు ఉన్నారు అని నువ్వు మర్చిపోకూడదు. మన యొక్క వాక్య ప్రసంగ అంశం నిన్ను లేమిలో నుంచి సమృద్ధిలోనికి నడిపించే దేవుడు. మొట్టమొదటిగా మనం చూసాం దేవుడి సామర్థ్యం మీద నువ్వు ఆధారపడాలి. ABCD చూసాం. సెకండ్ పాయింట్ మనం చూసినట్లయితే నువ్వు దేవుడికి ఇచ్చే విలువలోనే నీ సమృద్ధి జీవితం ఉంది. నువ్వు దేవుడికి ఇచ్చే విలువలోనే నీ సమృద్ధి జీవితం ఉంది. మనం అందరం ఈ లోకంలో ఒక విలువ కోసం, ఒక పలుకుబడి కోసం, ఒక ఘనత కోసం చాలా ప్రాకులాడుతూ ఉంటాం కదా. చాలా విషయాలు చేస్తూ ఉంటావు నా గొప్పతనం కోసం. కానీ దానిలో ఉన్న సీక్రెట్ ఏదో తెలుసా? నువ్వు దేవుడికి విలువిస్తే ఈ లోకం నీకు విలువిస్తుంది. నువ్వు దేవుడికి విలువిస్తే ఈ లోకంలో ఒక విలువలేని వ్యక్తిగా ఉంచరు. దేవుడు నిన్ను ఒక విలువైన వ్యక్తిగా ఉంచుతారు. రూతు
ఆమె మోయాబీరాలు. ద్వితీయోపదేశ కాండము 23వ అధ్యాయము 3వ వచనంలో మోయాబీలే కానీ అమ్మోనీలే కానీ 10వ తరము కూడా నా సమాజంలో చేరకూడదు అన్న శపితమైన వంశంలో నుంచి వచ్చిన రూతు ఏం చేశారు? దేవుడు ఆయనకు విలువిచ్చింది. భర్త లేరు, నేను ఒక విధవరాలుగా ఉన్నాను, నేను ఆ ఇశ్రాయేల్ దేశానికి బెత్లెహేముకు వెళ్ళినా కూడా నేను ఆ యొక్క విధవరాలుగానే చనిపోవాలి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు, జీవితాంతం నేను విధవరాలుగానే ఉండాలి. కానీ దేవుడి సన్నిధి నాకు కావాలి, నాకు దేవుడు కావాలి. అందుకే నయోమితో చెప్తుంది, నీవు ఎక్కడైతే చనిపోతావో నేను అక్కడే చనిపోతా. నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు. నేను ఇప్పటి వరకు ఆ శపితమైన మోయాబు దేశంలో ఉన్నాను, అయిపోయింది నా జీవితం. కానీ నేను నా దేవుడికి విలువివ్వాలి, నా దేవుడి సన్నిధిలో నేను ఆరాధించాలని ఎంతో విశ్వాసంతో ఇశ్రాయేల్ దేశానికి వచ్చేసింది. ఎంతో విశ్వాసంతో ఇశ్రాయేల్ దేశానికి వచ్చింది. దేవుడు ఏం చేశారు? తను చేసిన పనిని దేవుడు మర్చిపోలేదండి. తను చేసిన పనిని దేవుడు మర్చిపోలేదు. ఏం చేశారు? తన యొక్క యేసుక్రీస్తు వంశావళిలోనే తన యొక్క పేరుని రాశారు. యేసుక్రీస్తు వంశావళి ఈ లోకంలో రావడానికి తన యొక్క గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు. ఎంత గొప్ప ధన్యత కదా! నువ్వు ఈ లోకంలో దేవుడికి విలువిస్తావా? ఆ విలువలోనే నీ సమృద్ధి అయిన జీవితం దాగి ఉందని నువ్వు నేను మర్చిపోకూడదు. ఆ సెకండ్ పాయింట్ ఏ చూసినట్లయితే నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది. నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం దాగి ఉంది. ఒక్కసారి నయోమిని జ్ఞాపకం చేసుకోనండి. చక్కగా బెత్లెహేంలో ఉంది. ఎలీమెలెకు తన భర్త ఉన్నారు, 2 కుమారులు ఉన్నారు. కరువు వచ్చింది. అక్కడ ఎవరి ప్రాంతం అది? దేవుడి చిత్తంలో ఉన్న ఆ యొక్క రొట్టెల ఇల్లు బెత్లెహేం. అటువంటి ప్రాంతంలో ఉన్న నయోమి ఏం జరిగింది? తప్పుడు నిర్ణయం తీసుకొని మోయాబు దేశానికి వెళ్ళిపోయింది. ఏమైపోయింది? ఆ తప్పుడు నిర్ణయం వల్ల, ఆ మోయాబు దేశానికి వెళ్ళడం వల్ల తన భర్తను కోల్పోయింది, 2 కుమారుల్ని కోల్పోయింది. అందుకే నయోమి ఈ విధంగా ఉంటుంది. ఆ రూతు 1వ అధ్యాయము 20-21 వచనం మనం చూస్తే, ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలగజేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గల దానినే వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను. అర్థమైందా? నేను సమృద్ధిగా వెళ్ళా, అక్కడ ఏదో బతికేద్దాం, నిలబడిపోదాం, బతుకుదాం, ఇక్కడ కరువు ఉందని. కానీ నేను రిక్తురాలిగా వచ్చాను. అందరినీ కోల్పోయి, నాన్న వారిని కోల్పోయి నేను రిక్తురాలిగా నేను ఇక్కడికి వచ్చాను అని చెప్తుంది. నయోమి నిర్ణయం వల్లే కదా, ఆ వారు తీసుకున్న నిర్ణయం వల్లే కదా. కానీ రూతు జీవితం, తను కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుంది. పుట్టింది మొదలుకొని శపితమైన మోయాబు దేశంలోనే రూతు ఉంది. కానీ తన నిర్ణయం తీసుకుంది. అయిపోయింది నా జీవితం, నేను వివాహం చేసుకున్నాను, భర్త చనిపోయారు, అయిపోయింది. కానీ ఇప్పటికైనా నేను దేవుణ్ణి ఆరాధించాలి, దేవుడి సన్నిధి నాకు కావాలి. నేను ఇక్కడే ఉంటే నేను చనిపోయే వరకు నా జీవితాంతం నా దేవుణ్ణి ఆరాధించలేను. నేను యెహోవా సమాజంలో నేను చేర్చబడను. కాబట్టి నయోమితో నేను వెళ్ళాలి, నా దేవుడి సన్నిధి కావాలి. రూతు అనుకోలేదండి, నేను అక్కడికి వెళ్ళి బోయాజుని పెళ్లి చేసుకుంటాను, వివాహం చేసుకుంటాను, నాకు సమృద్ధి కలుగుతుంది. అది ఆశించి రూతు రాలేదు. కానీ నీ దేవుడే నా దేవుడు, నాకు దేవుడి సన్నిధి కావాలని నిర్ణయాన్ని తీసుకుంది. దేవుడు తన జీవితాన్ని ఒక విధవరాలిగా, ఒక విలువలేని వ్యక్తిగా ఆ విధంగానే చేయలేదు. ఒక శ్రేష్టమైన ఘనత కలిగిన, ఒక ఆశీర్వదింపబడిన జీవితంగా రూతు జీవితాన్ని దేవుడు ఆశీర్వదించారు. నీ నిర్ణయంలోనే నీ ఆశీర్వాదం, నీ సమృద్ధి జీవితం ఆధారపడి ఉంటుంది. నయోమిలాగా ఒక సమృద్ధిగా వెళ్ళా, ఒక రిక్తురాలిగా వచ్చావు అని అంటావా? లేకపోతే రూతులాగా నీ జీవితం ఉంటుందా? ఆ యొక్క సెకండ్ పాయింట్లో బి చూస్తే, దేవుడు నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చును. రూతు గ్రంథము 2వ అధ్యాయము చూసినట్లయితే, అక్కడ బోయాజు రూతు తన చేనులో పని చేస్తూ ఉండడం చూసి బోయాజు చూసి ఏమంటాడు అంటే, రూతు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం, యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితంగా ఉన్నట్లు నీవు వచ్చితివి, ఆయన నీకు పరిపూర్ణమైన బహుమానం ఇచ్చునని ఉత్తరం ఇచ్చాను. నువ్వు వచ్చావు కదా, నువ్వు ఏదైతే నీ అత్తగారికి చేశావో, ఆమె కుమారుళ్ళు అంతా చనిపోయిన తర్వాత ఆ
అదంతా నాకు తెలుసు అని బోయాజు చెప్పాడు. అక్కడ రూత్కి బోయాజు ఒక మనిషి రూపంలోనే చెప్పాడే, నీ హృదయాన్ని ఎరిగిన దేవుడు, నువ్వు ఎంతగా దేవుడి మీద ఆశ పెట్టుకున్నావో, ఎంతగా దేవుడి వైపు చూస్తున్నావో దేవుడు ఎలా మర్చిపోతాడండి. దేవుడు నీతోనే మాట్లాడుతున్నారు. పరిపూర్ణమైన ఒక ఆశీర్వాదాన్ని నేను నీకు ఇస్తాను అని దేవుడు చెప్తున్నారు. నిన్ను విడిపించడానికి దేవుడు నీ పక్షాన నిలబడతారు. అవును, నిన్ను దేవుడు విడిపించడం కోసం అక్కడ ఆ యొక్క బెత్లెహేములో నయోమి వచ్చేసిన తర్వాత అక్కడ విడిపించడానికి బంధువుని అడిగినప్పుడు నేను విడిపిస్తానన్నాడు. కానీ రూతును కూడా వివాహం చేసుకోవాలి, వారి వారసత్వం పోకుండా, స్వాస్థ్యము పోకుండా ఉండాలంటే అని చెప్పినప్పుడు నేను చేసుకోనన్నప్పుడు బోయాజు వారి పక్షంగా నిలబడి ఆ యొక్క భూమిని విడిపిస్తాడు, రూతును కూడా వివాహం చేసుకుంటాడు. ఆ దేవుడు కూడా నీ పక్షమున నిలబడి నీ లేమిని విడిపించి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని నీకు అనుగ్రహిస్తాను అని ఆ గొప్ప దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నారు. అర్థమైంది కదండి. లేము నుంచి సమృద్ధికరమైన జీవితాన్ని దేవుడు అనుగ్రహించగలరు. ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ గొప్ప కృపా కాపుదల యేసయ్యా, నాతో మాతో మాట్లాడిన దేవా నీకు వందనాలు. లేమిలో నుంచి ఒక సమృద్ధికరమైన జీవితాన్ని మాకు అనుగ్రహించు దేవా. నీ కృపతో మమ్మల్ని నింపండి దేవా. నీ నామాన్ని మహిమపరచుకోనండి యేసయ్యా. నువ్వు విడిపిస్తావు దేవా, మా పక్షమున నిలబడి విడిపిస్తావయ్యా. నీకు కోట్లాది వందనాలు ప్రభా. మేము మీకు విలువిచ్చే బిడ్డలుగా ఉండడానికి సహాయం దయచేయండి. నీ యొక్క నిర్ణయం, మా యొక్క నిర్ణయాలలోనే ఆశీర్వాదం ఉందని చెప్పావు కదయ్యా. వాగ్దానాలని ఆధారం చేసుకునే కృపను మాకు అనుగ్రహించండి. నీ కృపతో నింపబడడానికి సాయం దయచేయండి. నీ నామాన్ని ఘనపరచుకోనండి, తోడేయండి, నడిపించండి, వర్ధిల్లింప చేయండి, ఆశీర్వదించండి. నీ కృపా కాపుదల దయచేయండి. యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. చూశారు కదా అండి, మన దేవుడు ఎటువంటి దేవుడు అంటే లేమిలో నుంచి సమృద్ధిని అనుగ్రహించి సమృద్ధిలోనికి నడిపించే మన దేవుడు. కాబట్టి నీ లేమిలో నిన్ను వదిలేసే దేవుడు కాదు. ఆ సిలువలోనే ఉన్నప్పుడే నీ కోసం ఆలోచించిన దేవుడు, పరలోకానికి వెళ్ళి నీ కోసం పరలోకాన్ని సిద్ధపరుస్తున్న దేవుడు లేమిలో నిన్ను ఎలా వదిలేస్తాడండి? నన్ను ఎలా వదిలేస్తాడు? దేవుడు సమృద్ధిని అనుగ్రహిస్తాడు. ధైర్యంతో ఉండు. దేవుడు తప్పకుండా నీ యొక్క లేమిలో సమృద్ధిని అనుగ్రహించి నిన్ను ఆశీర్వదించి ఒక సంతోషకరమైన జీవితాన్ని ఈ లోకంలో ఉన్నప్పుడే అనుభవించేటట్లు చేయగలిగిన గొప్ప దేవుడు. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మీ యొక్క స్నేహితులకు, బంధువులకు ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయండి. అంతేకాదు, ఈ కార్యక్రమం గురించి, నా గురించి ప్రార్థన చేయండి. ఒక లేమిలో ఉన్న నీతో దేవుడు చెప్తున్న ఒక శుభవార్త, సమృద్ధికరమైన జీవితాన్ని నువ్వు అనుభవిస్తావు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.